హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలో నేను కిచెన్లో మనందరికీ యూజ్ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నానండి. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా మనకి కిచెన్లో ఒక్క రోజు కూడా గడవదండి. మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా అదేంటో? టైటిల్ చూసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందండి. ఈరోజు నేను ప్రీతి ఎకో ప్లస్ మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూసేద్దామా మరి. ప్రీతి ఎకో ప్లస్, అలాగే దీని వారంటీ 5 years అండ్ 2 years. దీని గురించి నేను ఓపెన్ చేసినప్పుడు చెప్తానండి. అలాగే ఈ ఫీచర్స్ అన్నీ కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బాక్స్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో చూసారు కదండి, ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది బిల్ అండి, నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. అలాగే నేనేమీ ఆఫర్లో తీసుకోలేదు. ఇది మన అందరికీ తెలిసిందే కదండి, ఎస్ఐ మార్క్ ఉన్నదే కొనాలి. అలాగే ఇది ఒరిజినల్ అనేది దీని ద్వారానే కదా మనకు తెలిసేది. ఇది చూసి మనం కొనుక్కోవాలి. సరేనండి, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. చూసారు కదండి, ఇది చెక్ లిస్ట్. ఇవన్నీ కూడా టిక్ పెట్టి ఉన్నాయో లేదో చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అన్నీ వెరిఫై చేసే ఇస్తారు మనకి. ఇదండి, సో ఇదైతే తీసేద్దాం. లోపల ఏమున్నాయో చూద్దాం. ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండి. ఇది కూడా ఇంపార్టెంటే మనకి. ఇప్పుడు ప్రోడక్ట్స్ చూద్దాం. ప్రోడక్ట్ వచ్చి ఇది జ్యూసరు. పట్టుకోవడానికి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, చూడడానికి బాగుంది. ఇది లోపల ఎలా ఉందో చూద్దాం. ఈ క్యాప్ చూసారా ఎలా ఉంది. అలాగే దీనికి ఒక క్యాప్. ఇది జ్యూసర్ ఏంటంటే ఇదంతా కూడా పల్ప్ అంతా కలెక్ట్ చేస్తుందండి లోపల. చూసారు కదా, ఇది మెస్లా ఉంది కదా, ఈ మెస్ నుంచే మనకి జ్యూస్ బయటకు వస్తుంది. ఇది లోపలంతా పల్ప్ కలెక్ట్ చేస్తుంది. ఈ జార్ ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, ఇది బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, చూడడానికి కూడా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది 1 liter జార్ అండి. ఇది పొడులు చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది లిడ్ అండి. ఇది గ్యాస్ కట్ కూడా ఉంది దీనికి. ఇలా డోమ్ షేప్లో రాలేదు, ఇది స్ట్రాంగ్గా కూడా ఉందండి. కాకపోతే ఈ హ్యాండిల్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మొత్తం మీద బాగానే ఉంది. సో ఇది ఫిట్ అవటం కూడా బాగానే ఫిట్ అయింది. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ మెయిన్ జార్ అండి. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగుంది. దీని కెపాసిటీ వచ్చి 1.5 liter. పప్పులు అన్నీ రుబ్బుకోవడానికి, ఇడ్లీ దోశ పప్పులు అన్ని రకమైన పప్పులైనా రుబ్బుకోవడానికి ఇది పెద్ద జారు. చాలా స్ట్రాంగ్గా ఉంది. జార్ షేప్ కూడా చాలా బాగుంది, రౌండ్ షేప్ ఉంది కదా, చాలా బాగుంది చూడడానికి. ఇది మంచి స్టెయిన్లెస్ స్టీల్ అండి. అలాగే దీని క్యాప్ డోమ్ షేప్లో ఉంది కదా, చాలా బాగుంది. మన మిక్సీ జార్లు అన్నిటికి కూడా ఈ షేపే ఉంటుంది ఎక్కువ. దీని క్యాప్ వచ్చి ఎలా ఫిట్ అవుతుందో చూద్దాం. ఈ క్యాప్ ఏదైతే ఉందో దీని గ్యాస్ కట్ ఉంది కదా, దీనివల్ల మనకి చాలా ఫిట్గా బాగా టైట్గా మనం పెట్టేసి వదిలేసినా కూడా ఏమవుదో అంత లాక్ అవుతుంది బాగా. చూడండి, మనం పప్పు వేసేసుకున్న తర్వాత ఇలా పట్టుకుని ఉంచక్కర్లేదు, అలా వదిలేసినా కూడా ఏమవుదు,
అంత స్ట్రాంగ్గా ఉంది. ఇది క్యాప్ అసలు చాలా ఫిట్గా ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఇది చిన్న జార్ అండి, 0.4 లీటర్ జార్ ఇది. ఇది మనకి బాగా మసాలాలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా మసాలాలు మనం చేసుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అది మనం పప్పు రుబ్బుకునే దానికంటే ఎక్కువ ఈ జార్ మనకి యూజ్ అవుతుంది. ఇది కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే దీని క్యాప్ కూడా ఫ్లాట్గా ఇచ్చాడు. దీనికి కూడా గ్యాస్కెట్ ఉంది, చాలా బాగా లాక్ అవుతుంది. ఇది కూడా చాలా బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉందండి ఇది. సో ఇప్పుడు మెయిన్ ప్రోడక్ట్ అండి, వాటరు. ఫుల్ వైట్లో చాలా బాగుందండి. సో ఇప్పుడు మనం తీసుకున్న ప్రోడక్ట్కి ఇది హార్ట్ లాంటిదండి. హార్ట్ లేకపోతే ఇది చేయలేం కదా. సో బిల్డ్ అంతా చాలా డ్యూరబుల్గా ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా చూడడానికి కూడా లుక్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ స్పీడ్ సెట్టింగ్స్ వచ్చి 0, 1, 2, 3 వరకు ఉన్నాయి. ఈ కార్డు కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఓవరాల్గా చాలా డ్యూరబుల్గా కూడా ఉంది. సో ఫైనల్గా మనకి బాక్స్లో స్టిరర్ అండ్ వారంటీ కార్డు, రెగ్యులర్ స్టిరర్ అండి ప్లాస్టిక్ది, అలాగే వారంటీ కార్డ్. సో ఫైనల్గా టోటల్ ప్రోడక్ట్ అయితే ఇదండి. వీడియో స్టార్టింగ్లో నేను వారంటీ గురించి చెప్తానన్నాను కదండి, దాని గురించి చెప్పబోతున్నాను. వారంటీ అయితే 5 years మోటార్కి అండి, అలాగే 2 years ప్రోడక్ట్కి, అలాగే లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇస్తానన్నారు. ఇక్కడ చూసారా, లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇస్తా అన్నారు కదా. అదేంటి అంటే ఇండియాలో కొన్న ప్రోడక్ట్కి అయితే మాత్రమే ఫ్రీ సర్వీస్ ఉంటుంది. అండ్ ఫ్రీ సర్వీస్ అన్నారు కదా, ఈ ఫ్రీ సర్వీస్లో యాక్సరీస్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనమే కొనుక్కోవాలి. అంటే అన్నీ వాళ్ళే ఇస్తారని కాదు ఫ్రీ సర్వీస్ అంటే. ఇక్కడ వచ్చి ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయండి. మీరు మిక్సీ గ్రైండర్ ఏ అన్బాక్సింగ్ చూసినా ఆ ప్యాకేజ్ మీద ఉన్న అవన్నీ చదివి అయిపోయిందని అనిపిస్తారు. కానీ నేను మీకు యాజ్ ఏ కస్టమర్గా మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదండి, ఆ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేయబోతున్నాను. ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వారంటీ కార్డ్ అండి. వారంటీ కార్డ్ చాలా ఇంపార్టెంట్. ఇది మిక్సీ కొన్న వెంటనే వారంటీ కార్డ్ అనేది సేఫ్గా దగ్గర పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలాంటి మాలాంటి వాళ్ళకేనండి, నాలాంటి మీలాంటి వాళ్ళకి అంటే అది వారంటీ కార్డు ఒక్కొక్కసారి మనం షిప్పింగ్లో కానీ ఒకసారి ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా. అలా మిస్ అయినప్పుడు మనం ఇక్కడ ఇచ్చారు కదా ప్రతి ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్, దీంట్లో మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటే మనకి గ్యారంటీ వారంటీ కార్డ్ లేకుండానే మనం ఏదైనా మిక్సీకి ఇష్యూ వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది 2 years అలాగే 5 years గ్యారంటీ అని చెప్పాను కదా, దీంట్లో కూడా కండిషన్స్ ఉన్నాయి. సో డైలీ మనం మిక్సీ వాడినప్పుడు కింద పడటమో, లిడ్స్ విరగటమో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదండి. అవన్నీ కూడా వాళ్ళు కవర్ చేయనని, ఆ డ్యామేజెస్ అన్నీ వాళ్ళు కవర్ చేయమని డైరెక్ట్గా చెప్తున్నారు. సో మరి వారంటీ ఎందుకు ఇచ్చారండి అని అడుగుతారు కదా. అదేం లేదండి, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదైనా ఉంటే మాత్రమే వాళ్ళు మనకి క్లెయిమ్ ఇస్తారు. అంతే తప్ప మనం వాడే క్రమంలో ఏదైనా ఇబ్బంది అంటే పగిలిపోయినా ఇరిగిపోయినా కూడా వాళ్ళు వారంటీ ఇస్తారని కాదు అక్కడ. ఇంకొక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఏంటంటే, కస్టమర్కి లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇస్తామని చెప్పారు కదా. దాని మీనింగ్ ఏంటంటే, వారంటీ అయిపోయిన తర్వాత కూడా మనకి స్పేర్ పార్ట్ పడిందో దాని కాస్ట్ అయితే పడుతుంది, టెక్నీషియన్ కాస్ట్ అయితే పడదు. కలర్ విషయానికి వస్తే ఈ మోడల్ 2 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఒకటేమో పింక్ అండ్ పర్పుల్ షేడ్ అండి, రెండోది ఆల్ వైట్.
మేమైతే ఆల్ వైట్ తీసుకున్నాం. చూస్తున్నారు కదా, పింక్ కలర్లో తీసుకుంటే మనకి హ్యాండిల్స్ అలాగే క్యాప్లు అన్నీ కూడా బ్లాక్ కలర్లో వస్తాయి. మనం తీసుకున్నది అయితే హ్యాండిల్స్ క్యాప్స్ అన్నీ కూడా ఆల్ వైట్లో వస్తాయి. కాస్ట్ విషయానికి వచ్చేసరికి ప్యాకేజ్ మీద అయితే 7,655 రూపీస్ పడింది. మాకు ఓవరాల్గా 5,500 పడిందండి. డీలర్ని బట్టి ఉంటుంది కదండి, మాకు డిస్కౌంట్ అంతా పోను 5,500 పడింది. ఇప్పుడు ఈ సెట్ ఓవరాల్గా ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ వచ్చేసి బిల్డ్ చాలా బాగుందండి, మంచి క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్, ఇంకా డిజైన్ స్టైలిష్గా చాలా బాగుంది అండ్ చాలా పవర్ఫుల్ మోటార్. ప్రీతి బ్రాండ్ వాల్యూ మనకు తెలిసిందే కదా. నేను లాస్ట్ 20 ఇయర్స్లో ప్రీతి తప్ప మరే బ్రాండ్ వాడలేదండి మిక్సీలో. క్వాలిటీ వైజ్గా బెస్ట్ అని చెప్పవచ్చు. మిక్సీ ఎవరైనా కొత్తగా కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా ప్రీతి మిక్సీ తీసుకోవచ్చు, నేను రికమెండ్ చేస్తాను. కాన్స్ విషయానికి వస్తే రెగ్యులర్ మిక్సీల కంటే ఇది కొంచెం వాడినప్పుడు మోటార్ కొంచెం సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుందని అనిపిస్తుందండి. ఇంకొక విషయం వచ్చి కాస్ట్ అండి, కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు కానీ క్వాలిటీ మాత్రం చాలా బెస్ట్ క్వాలిటీ. ఈ క్వాలిటీకి ప్రైస్ వర్త్ అని అనిపించింది నాకు. సో ఇదండి ప్రీతి ఎకో ప్లస్ మిక్సీ గ్రైండర్కి నా రివ్యూ. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఇంకేదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలనుకుంటే ఈ వీడియో కింద తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.